నాతో పాటు 3 సార్లు ఓంకారం చెప్పండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. श्री साईनाथ गुरुभ्यो नमः. आत्माचल शिवाय नमः. कुंडलीशनागाय नमः. राजश्यामलायै नमः. ఈ ఆదివారం నాడు మనం నవగ్రహ సాధన మహాప్రాణ విద్యతో అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్తూ ఉన్నా, ఒక్క సాధన ఒక బాణం అన్నిటికీ కొడుతుంది. అదే మహాప్రాణ బాణం. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తుంది. అయితే ఆత్మ అన్న తెలాలా, లేకపోతే ప్రాణ విద్య అన్న తెలాలా. అది నెక్స్ట్ లెవెల్ ఆత్మ విద్య. ప్రాణ విద్య సెకండ్ లెవెల్. ఆత్మ సాక్షాత్కారం అయిందాక ఆత్మ విద్య ఎవరికి తెలియదు. ఎంత చదివినా అర్థం కాదు, ఎంత అర్థం చేసుకుందామన్నా అర్థం కాదు. అది అంతే. అది కానీ ప్రాణ విద్య అర్థం కాని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లడికి కూడా అర్థం చేయించచ్చు అది. అందుకే ప్రాణ విద్యతో కూడా ఆత్మ మనకు లభ్యమవుతుంది అని మనం ఎన్నో స్పీచ్లలో ఇప్పటివరకు చెప్పి ఉన్నా నేను. ఆత్మ విద్య కావాలంటే ప్రాణ విద్య పట్టుకోవాలా, ప్రాణ కీలకం పట్టుకోవాలా. ప్రాణ కీలకంతో మీకు ఆత్మ లభ్యం అవుతుంది. మరి ప్రాణ కీలకము మీకు చెప్పాను, మన యొక్క కంఠ కూపం నుంచి శ్వాస తీసుకోవాలి అని. అదంతా మీకు తెలిసే ఇక్కడ ఉన్న వాళ్ళకి, కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అయితే మన లోపల ఉన్న వ్యవస్థ మొత్తం బ్రహ్మాండానికి లింక్ ఉన్నది. బయట మన లోపల ఉన్న వ్యవస్థ వ్యష్టి సుషుమ్నతో సమిష్టి సుషుమ్నకు లింక్ అయి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. వ్యష్టి సుషుమ్న అంటే వ్యక్తిగత సుషుమ్న. సమిష్టి సుషుమ్న అంటే అంతర విశ్వం. ఏదైతే బహిర్విశ్వం ఉందో ఆ బహిర్విశ్వానికి నీ అంతర్విశ్వంతో లింక్ ఉన్నది. బహిర్విశ్వానికి నీ అంతర్విశ్వంతో సంబంధం ఉన్నది, అనుసంధానమై ఉన్నది. అది మీ కంటికి కనిపించని అగోచరమైన, అంటే కనీసం మన ఊహకు కూడా అందనంత సూక్ష్మగతులలో ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ అది. ఇది ఒక్కటే మాట చెప్పాలంటే మానసిక కనెక్టివిటీ. మనసుని ఎట్లయితే మనం పట్టుకోలేమో, మనసుని ఎట్లయితే మనం చూడలేమో, మనసు కంటే వేగమైన కనెక్టివిటీ. ఒకటే మాటలు చెప్పాలంటే అంత వేగత్వం ఉన్నది. యావత్ విశ్వానికి మీ నుంచి కనెక్టివిటీ ఉన్నది.
అందులో విశ్వములో మన సౌరమండలం, మనం అంటాం కదా సూర్యకేంద్రక సిద్ధాంతం అని, బేస్డ్ ఆన్ సూర్యుడు మధ్యలో ఉన్నాడు. సూర్యుడికి రౌండ్లో మనం చెప్తే నవగ్రహాలు ఉన్నవి. చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, ఇట్లా మనం చెప్తున్నాం. సప్తగ్రహాలు, ఛాయాగ్రహాలు 2. ఇప్పుడు ఇవన్నీ మన సూర్యమండలంలో ఉన్నాయి. అంటే ఇది మనకు లింక్ అయి ఉన్నది. కానీ మనం ఈ సూర్యమండలంకే లింకా? మళ్ళీ అది కాదు. ఇటువంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి, అన్నిటికీ నీకు లింక్ ఉంటుంది. ఇది అనుభవంతో చెప్తున్నాం మీకు. అనంత విశ్వంలోకి నేను ఒకనాడు 2009 అనుకుంటా, అసలు అనంత విశ్వం కథ ఏంది అని ఇట్లేదో, అంటే కొంచెం క్యూరియాసిటీతో కూడా కాదు, అసలు ఎంత పెద్ద ఉన్నది వ్యవస్థ, ఎంత కథ ఉన్నది, ఎంత లెక్క ఉన్నది అని ఇట్లా జస్ట్ నేను మా ఫ్రెండు డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసి సరే ఆయన కొంచెం ఈ ఖగోళ శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం ఏదో డిస్కస్ చేసినాం, అది అయిపోయింది. నాకేమైందంటే అదే రోజు రాత్రి బాబావారు సాయిబాబా అదే రోజు నైటు మొత్తం ఆ పైన, అంటే ఒక సముద్రంలో సముద్రము అలల మధ్య ఇట్లా నిల్చున్నారు. బాగా హైట్, అంటే ఒక విశ్వరూపం లెక్క ఉన్నారు. వారు కనిపిస్తలేరు నాకు. కొంచెము లిఫ్ట్ ఇచ్చారు. కొంచెము అనంత రూపంగా ఉన్నారు వారు. సముద్రం ఉంది బ్యాక్ సైడ్లో. అప్పుడు బాబా ఏంటంటే నన్ను ఇట్లా కొంత పైకి సహజంగానే, అంటే నాకు నేనే ఇట్లా లేచినట్టు లేచిన తర్వాత నన్ను తీసుకొని పోయి పైకి తీసుకుపోయాడు. ఎటు మొత్తం ఇక అసలు ఎన్ని పాల పుంతలు, ఎన్ని నక్షత్రాలు. ఏదో ఈ సినిమా చూసారా మీరు, బాలభారతంలో ఆ భీముడు పోతాడు పైకి, నిచ్చెనెక్కినట్టు పోయి పైకి దాకా పోతాడు, మానవుడే మహనీయుడు అన్నట్టు. అట్లా శరవేగంగా పోతున్నాం, అంటే మెట్లెక్కుడు కాదు, ఇట్లా వెళ్ళిపోతుంది. అసలు ఎన్నున్నాయంటే నేను ఈయన ఉన్నా పక్కకు పెద్ద పెద్ద ఖగోళాలు, పెద్ద పెద్ద పుంతలు, ఇవి అని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే మనము ఈ సృష్టిలో అసలు మానవుడి ఉనికి ఎంత అంటే అసలు అది ఉనికే కాదు మనది. మనం చీమను ఎంతైతే చీపగా చూస్తామో ఆ సృష్టిలో కూడా మనం చీమ కంటే అధ్వానం అన్న స్థితిలో ఉంటాం. మనమే గొప్పగా ఫీల్ అవుతాం వాస్తవానికి. అది తెలిస్తే మనం ఏం లేము. అనంతంగా ఉన్నది అది. ఆ విశ్వం ఎట్లున్నదంటే ఇంకా అసలు అది నేను నిర్వచించలేకపోతున్నా. అంటే అది ఏమో అవేదో కొత్తవి ఉన్నాయి అన్నీ ఆడ. అంటే మనుషులను చూడలే నేను అక్కడ. మనుషులు, జీవులు, దేవుళ్ళు ఇవి కాదు, ఓన్లీ ప్లానెట్స్. ఇప్పుడు మనం సూర్యుడిని ఎట్లా చూస్తున్నాం, ఇంత దూరంకి వెళ్ళి ఒక సూర్యుడు ఎట్లా కనిపిస్తున్నాడు, ఒక చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడు, ఒక నక్షత్రం ఎట్లా కనిపిస్తున్నది, అయితే చిన్న కనిపిస్తున్నాయి కదా, అట్లా కూడా అక్కడ పోతుంటే అట్లనే కనిపిస్తున్నాయి ఆ ప్లానెట్స్, ఆ నక్షత్రాలు, ఆ పాల పుంతలు. కొన్ని గ్రహాలు అయితే ఇట్లా మన బండరాళ్ళ లెక్కనే ఇట్లున్నాయి, అంటే ఇట్లా రౌండ్గా లేవు. డిఫరెంట్ ఆకృతులలో కొన్ని గ్రహాలు ఉన్నాయి. అంటే అనంత విశ్వము ఆ రోజు దాన్ని దర్శించడం జరిగింది. అంటే దాని అర్థమైంది, నీలో ఏదైతే అంతర్విశ్వం ఉన్నదో బహిర్విశ్వం కూడా అదే ఉన్నది, ఏం తేడా లేదు. ఆ బహిర్విశ్వం అంతా నీ లోపల దాగి ఉన్నది. బహిర్విశ్వానికి కారకమైన పరమాత్ముడు నీలోనే ఉన్నాడు, నీ అంతర్విశ్వానికి ఆధారమై ఉన్నాడు. కాబట్టి కనెక్టివిటీ అనేది అంతర్విశ్వంలో ఉండాలి తప్ప బహిర్విశ్వంలో కాదు. అంతర్విశ్వంతో నువ్వు ఇక్కడ ఏ దాని మీద అయితే దృష్టి పెడతావో సేమ్ అక్కడ నీకు దాంతో లింక్ ఏర్పడుతుంది. దీన్నే ఏమంటారంటే, ఇప్పుడు మీకు ఒక సెల్ ఫోన్ నెట్వర్క్ ఉంది. సెల్ ఫోన్ నెట్వర్క్ను మీరు అంతర్విశ్వం, బహిర్విశ్వం అనే 2 రకాలుగా మనం అనుకుందాం. సమ్ ఎయిర్టెల్ నెట్వర్కో, జియో నెట్వర్కో, ఏదో ఒక నెట్వర్క్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. వాళ్ళ హెడ్ ఆఫీసో లేకపోతే వాళ్ళ హెడ్ ఛాంబర్ ఎక్కడనో బొంబాయిలో ఉండవచ్చు, ఢిల్లీలో ఉండవచ్చు. అది మెయిన్ పెద్దది సముద్రం. అది
కానీ నీకు ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలియాల్సిన పని ఉందా? లేదు. కానీ నీవు ఆ యొక్క ఫలితమో ఆ సర్వీసును పొందాలంటే నీకేం కావాలంటే అదే కంపెనీకి సంబంధించిన ఒక చిన్న సిమ్ కార్డు ఉండాలి నీ దగ్గర. సిమ్ కార్డు ఉండాలా? నీ యొక్క దేహం అనే ఫోన్లో ఆ చిప్ వేసుకుంటే చాలు. అప్పుడు ఇక్కడ నువ్వు ఏది ఆపరేట్ చేసినా అక్కడి నుంచే మెయిన్ డాటా సేవ్ అవ్వడమో, నీకు సంబంధించిన డీటెయిల్స్ ఉండడమో అంతా అక్కడ సేవ్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే నీకు ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలియాల్సిన పని లేదు, అక్కడ ఎవరు పని చేస్తున్నారో తెలియాల్సిన పని లేదు. నీ దగ్గర సిమ్ ఉన్నదా, దాంట్లో బ్యాలెన్స్ ఉన్నదా, ఇది ఉన్నదా, ఇక నువ్వు చేసుకోవచ్చు. యాక్టివేట్లో ఉన్నదా సిమ్, లేకపోతే డమ్మీ అయిపోయిందా, అదేమంటారు ఎక్స్పైర్ అయిపోయిందా. యాక్టివేట్ ఉంచుకున్నావు అంటే నీవు విశ్వములో ఉన్న ఆ యొక్క కన్సర్న్డ్ గ్రహానికి, ఆ ఎనర్జీకి నీవు కనెక్ట్ అవ్వాలంటే నువ్వు దృష్టి పెట్టాల్సింది విశ్వం వైపు కాదు, నీ అంతర విశ్వంలో ఉన్న ఆయా నవగ్రహ స్థానాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడ దృష్టి పెడితే నీకు జ్యోతిష్యపరంగా ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, జ్యోతిష్యపరంగా నీకు ఏవైతే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీకు చెప్పబడ్డ గడ్డు కాలం ఉన్నదో దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం సత్యమా అసత్యమా అంటే 100కి 100 జ్యోతిష్యము సత్యము. అది మనిషి యొక్క గమనాన్ని ముందే హెచ్చరించే ఒకానొక శాస్త్రం. అది తప్పు కాదు, కానీ జ్యోతిష్య శాస్త్రము పేరు మీద జరిగే భయభ్రాంతులు తప్పు. మీకు డ్రైవింగ్ సరిగా వచ్చి ఉండాలి. ట్రాఫిక్ ఎంత ఉంటే మీకేం చేసేది? ట్రాఫిక్ భయపడి ఇంట్లో కూర్చోం కదా. డ్రైవింగ్ వచ్చి ఉండాలి పర్ఫెక్ట్గా. అట్లే జ్యోతిష్య శాస్త్రము మీకు హెచ్చరిస్తున్నది, ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ గుంతలు ఉన్నాయి, ఇక్కడ బొందలు ఉన్నాయి, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉంటాయి, ఈ నెలలో రప్పలు ఉంటాయి, వచ్చే నెలలో కప్పలు ఉంటాయి, ఇవి ఏవో చెప్తుంది. ఇక అవన్నీ చెప్పడం ఎందుకు? నీవు జాగ్రత్తగా పోవడానికి మాత్రమే, కానీ భయపడి ఇంట్లో కూర్చోమని కాదు. వాటిని ఓవర్కమ్ చేసుకునే విధానాలు అంతరాలలో జరగాల తప్ప బాహ్య కర్మకాండలతో జరిగితే వచ్చే ప్రయోజనాలు దాదాపుగా తక్కువగా ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం ఇది. మనం ఏం చేస్తున్నామంటే గ్రహ దోషాలను బట్టి చాలామంది గ్రహ దోషాలని చెప్తారు. వాళ్ళు చేసిన పూజలే చేస్తారు, కానీ శాంతి కాదు, గ్రహశాంతి అంటారు. మళ్ళీ చేయించిన పూజలే చేపిస్తారు, కానీ మళ్ళా గదే జీవితము, ఏ మాత్రం మార్పు ఉండదు. వాళ్ళు గుళ్ళు మారుస్తారు అంతే. ఇది 100లో 90% మంది ఈ రీజన్ చెప్తారు మనకు. మొన్న చేయించుకున్నాం కానీ వాళ్ళకి అట్లనే ఉన్నది పరిస్థితి అన్నట్టుంటుంది. మూలాలకు మీరు వెళ్ళనంత వరకు, మూలాలు అంటే ఏమిటి? మీ అంతరాలలో ఉన్నటువంటి ఆ నవగ్రహ స్థితులకు, నవగ్రహ స్థానాలలోకి మీరు ప్రవేశం కానంత వరకు మీకు పూర్ణమైన రెమెడీస్ అనేటివి ఉండవు. పూర్ణ రెమెడీస్ అంటారు, అవి ఉండవు. ఇందుకు కొంతమంది మహాత్ములు కూడా మనకు ప్రామాణికంగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. యుక్తేశ్వర్ గిరి గారు పరమహంస యోగానందకు కూడా చెప్పిన సన్నివేశం ఉంది. గ్రహాలను ఓడించడం అనే ఒక అధ్యాయం ఉంది ఒక యోగి ఆత్మకథలో. గ్రహాలను ఓడించడం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుష్కాలములు ఏవైతే ఉన్నాయో తాను వాటిని చూసి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుష్కాలాలు ఏమున్నాయో తాను వాటిని చూసి తన యొక్క సంకల్ప బలముతో, గురువుగారు చెప్పిన ఆశీర్వాదంతో
తాను ఆచరించిన క్రియాయోగాతో దాన్ని ఏ రకంగా నిర్మూలించుకున్నాడు అనే అద్భుతమైన తన యోగి ఆత్మకథలో రాసిన వైనం అద్భుతంగా ఉన్నది. ఒక పక్క జ్యోతిష శాస్త్రం గౌరవిస్తూ, ఒక పక్క గురువు చెప్పిన రత్న వైద్యాన్ని అంగీకరిస్తూ, వాటి ఫలితాలను ఆయన దుష్కర్మ ఫలితాలను కూడా పొంది మళ్ళీ వాటిని ఓవర్కమ్ అయిన విధానం ఆయన గొప్పగా రాసుకున్నాడు. నేను కూడా అంతకుముందు నాకు వన్ వేలో ఉన్నా, కానీ ఎప్పుడైతే యోగి ఆత్మకథ చదివానో నాకు అప్పుడు ప్రతీదీ ఉన్నది. కానీ దాన్ని మనం ట్రాష్ అనడానికి వీల్లేదు, మనం దాన్ని రీసెర్చ్ చెయ్యాలి. ఏదైనా బయట మాటలు పట్టుకోను, జ్యోతిష్యం ఒక అంటారు కదా, జ్యోతిష్యం ఒక బూటకం అంటారు, ఇంకేదో అంటారు. అటువంటి పదాలు విని మనం కూడా ఏమవుతామంటే, మేము సైన్స్ కదా, మేము టెక్నాలజీ కదా, మనం గివి నమ్ముడేంది. ఈ కాలంలో అదొక ప్యాషన్ అయిపోయింది, మనం గివి నమ్మాలన్నా. అంటే అదొక హిందూ ధర్మపు సనాతన ధర్మ ఏదైతే చెప్తున్నటువంటి మన యొక్క మహాత్ములు చెప్పినటువంటి మానవాళికి ఉపయోగపడేటువంటి విద్యలను, వాటిని రూపుమాపడానికి, వాటి యొక్క వేటుని ఈ లోకం మీద తగ్గించడానికి జరుగుతున్నటువంటి కొన్ని దుష్టశక్తుల పన్నాగాలే ఏమైపోయినాయంటే, ఆంగ్లేయులు వచ్చిన నాటి నుంచి మన యొక్క ఇటువంటి గొప్ప ముందస్తుగా తెలుసుకొని వీళ్ళు జాగ్రత్తలు పడే విధానాన్ని వీళ్ళ నుంచి లేపేయాలని, వాళ్ళు ఇదంతా ట్రాష్ అని వాళ్ళు నెత్తిన రుద్దిన భావం అది. ఒకప్పుడు ఈ గణిత శాస్త్రాలు ఇవేం లేనప్పుడు మహాత్ములు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక్క సిద్ధాంతం మీదనే ఇలా పంచాంగం రాస్తున్నారంటే ఆలోచించండి. ఏ మహాత్ముల యొక్క దూరదృష్టి, దివ్య దృష్టి నుంచి బయటకు వచ్చింది గ్రంథం అది, శాస్త్రం అనేది. వాళ్ళ గ్రహగతులను ఇక్కడ నుండి ఎట్లా అంచనా వేయగలిగారు అంటే, వాళ్ళ అంతరాలముతో కనెక్టివిటీ అయి అక్కడ ఉన్న స్థితిగతులను కూడా వాళ్ళు గమనించగలిగి, దాని ప్రభావం భూమి మీద ఉన్న జీవరాశుల మీద ఏ రకంగా ఉన్నదని వాళ్ళు ఒక ట్రెమండస్ శాస్త్రాన్ని ముద్రగొట్టి పెట్టేస్తే అది ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అంటే దాని కాలగతున దాన్నే బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రాస్తారు. అంటే అది ఎంత గొప్పది అనేది మనం ఆలోచించదగ్గ విషయం. అయితే ఇక్కడ అది కేవలం హెచ్చరికలో లేదా మీరు ఎలా ఉండాలో అని చెప్పే ఒకానొక విషయం తప్ప, మనల్ని భయభ్రాంతులకు లోను చేసే శాస్త్రం కాదు. జ్యోతిష్య శాస్త్రం అనేది నీవు, దాని పేరే జ్యోతిష్యము. జ్యోత్ అంటే ఏంటి? వెలుగు. జ్యోత్ అంటే ఏంది? వెలుగు. నీవు వెలుగు వైపుకు ప్రయాణించడమే జ్యోతిష్యము. ఆ వెలుగును ఎక్కడ ప్రసరిస్తావో అక్కడ నీకు వెలుగు వస్తుంది, నీ యొక్క కారు చీకట్లను తొలగించేది. జ్యోత్ అంటే వెలుగు. వెలిగించు. దేన్ని? నవగ్రహాలను వెలిగించు. అక్కడ నవగ్రహాల యొక్క స్థానాలను నీ యందు వెలిగించు, నీ అణువణువును వెలిగించుకో. అప్పుడు నీకు విశ్వములో ఉన్నటువంటి ఆగ్రహ ఇంపాక్ట్ అనేది కూడా వస్తుంది. కొన్ని ఎట్లా భయాలు పెడుతున్నారు అంటే, నీకు శని దోషం ఉన్నదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇదొక భూమి, మనం భూమి అనే ప్లానెట్ మీద ఉన్నాం, భూగ్రహం మీద. భూగ్రహం ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ ఒకటి ఉంటుందో ఇంకొక గ్రహం మీద కూడా జీవరాశులు ఉన్నాయి, మరి అక్కడ కూడా ఏదో ఉండాలి కదా. అక్కడ కూడా వేరే గ్రహాల ప్రభావం పడుతుంది, అక్కడ కూడా సూర్యుడి యొక్క వెలుగు పడుతుంది అక్కడ కూడా అని చెప్తారు. అంగారకుడి మీద కూడా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడి మీద కూడా సూర్యుడు పడుతాడు 14 రోజులకు ఒకసారి మనకి మన ప్రకారం ఇవన్నీ చెప్తున్నారు. అంటే సూర్యుడి ప్రభావం అక్కడ ఉన్నప్పుడు దూరం దగ్గర బట్టి సూర్యుడి యొక్క ప్రభావాలు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. శని దోషం ఉంది, నీకు శని పగబట్టిండు అని అన్నారు అనుకుందాం. శని దోషం అంటే ఇప్పుడు ఆ గ్రహము నిన్ను పగబట్టిందా? శని గ్రహము భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. అంత పెద్ద గ్రహము నీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? అంటే శని అంటే ఒక సింహాసనం వేసుకొని ఇప్పుడు అంటే శనిగ్రహం మీద ఉన్నాడా? దాని యొక్క ఆలోచన ఏంది అసలు? అది సినిమాలలో చూపించిన ఒక విధానాన్ని పట్టుకొని ఒక క్రూరుడిగా ఒక శనిదేవుని చిత్రీకరించి
లేకపోతే యమధర్మరాజుని ఒక క్రూరుడిగా, ఒక హింసాకారుడిగా చిత్రీకరించినటువంటి సినిమాలను మనం చూసి తలకెక్కించుకొని ఓ పలానా శని అంటే ఇట్లుంటాడు, నువ్వు చూసినట్టే. శనిదేవుడు అట్లుండడు. ఆయనను మందుడు అని ఎందుకు అన్నారు అంటే స్లోగా తిరిగే గ్రహం, భూమి కన్నా ఇంకా స్లోగా తిరుగుతుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి, అందుకు స్లోగా తిరుగుతుంది కాబట్టి మందుడు అన్నారు. ఇప్పుడు ఆ మందుడు ఆయనకు ఆ గ్రహంలో ఆయనకు సంసారం లేనట్టు, ఆ గ్రహంలో ఆయనకు ప్రజలు జీవరాశులు లేనట్టు, భూమి మీద ఒక మానవుడిగా నువ్వే ఉన్నావు అన్నట్టుగా నిన్ను పగబట్టడానికి వాళ్ళు అక్కడ కూర్చొని మిమ్మల్ని ఆపరేట్ చేస్తారా? ఇది బ్లఫ్, ఇది పెద్ద ఫేక్. ఇటువంటి మిథ్యా మాటలు నమ్మకండి, ఇటువంటివి భయపెడుతున్నారు, గివి నమ్మద్దు. నేను చెప్తా శని ఎక్కడున్నాడు. శని అంటే ఏంది, మరి శని దోషం అంటే ఏంది? ఇవి కనీసము ఒక చిన్న పిల్లడు కూడా ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీతో వాడు అడిగే క్వశ్చన్కు మన దగ్గర ఆన్సర్ ఉండదు, అందుకే కొన్ని ఇందులో పిట్ట కథలు కూడా యాడ్ అయ్యి మనుషులను ఒక నాస్తికులకు మరొకరికి కొంత ఇతర మతస్థులకు కొంత ఇవి దొరుకుతున్నాయి. వాస్తవంగా జ్యోతిష్యం కరెక్టే, ఇటువంటి కథలు తప్పు. ఇప్పుడు చంద్రుడి మీదకి పోయినరు మనోళ్ళు. చంద్రలోకంలో మన మనుషులు లేరా అంటే మనలాంటి దీంట్లో ఉండరు, వాళ్ళు సూక్ష్మ శరీరులుగా ఉంటారు. సూర్యుడిలో కూడా లోకం ఉన్నది, సూర్యుడికి ఒక ఉంది అని పురాణాలు చెప్తున్నాయి. మరి భగభగమండే ఆ సూర్యుడిలో మనలాంటి పంచభౌతికం పోతే మాడిపోతుంది, కానీ సూర్యుడి యొక్క తేజస్సుతోనే కూడినటువంటి కాంతి శరీరులు అక్కడ ఉంటే కాల్చేది లేదు. అగ్ని కాలుస్తుందా? కలిసిపోతుందా? అక్కడ అగ్ని శరీరులు ఉంటారు. ఇప్పుడు అక్కడున్న లోకంలోనే అక్కడైనా ఇప్పుడు మన భూమి మీద ఉన్న మన భూమి ఏం చేస్తుంది చెప్పండి? భూమాత అంటున్నామా? భూమి మనల్ని శిక్షిస్తుంది అంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద నువ్వు ఉన్నప్పుడు భూమి నిన్ను శిక్షిస్తుందా? రక్షిస్తున్నదా? భూమాతకున్నంత ఓర్పు అంటాం, భూమిని తల్లితో పోలుస్తున్నాం. అప్పుడు వాళ్ళు కూడా శనిని తల్లితోనే పోలుస్తారు, సూర్యుడిని తల్లితోనే పోలుస్తారు. చంద్రమాత అంటారు, అక్కడ చంద్రమా అంటే వాళ్ళున్న గ్రహం ఎవరికైనా అది తల్లితో సమానమే. మనము ఎట్లయితే మిగతా గ్రహాల యొక్క దేవత అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ని మనం పూజిస్తున్నామో అక్కడున్న వాళ్ళు కూడా భూమి యొక్క దీన్ని కూడా పూజిస్తారు. ఎందుకు? అది పరస్పరంగా వాళ్ళకు కూడా అది ఉంటే భూమిని కూడా వాళ్ళు అంతే గౌరవిస్తారు. అంతే తప్ప ఇప్పుడు మనము ఒక సూర్యుడి లోకంలో ఉన్న ప్రజలు ఎట్లున్నారని ఆలోచించాం, జస్ట్ సూర్యుడిని ఆలోచిస్తాం, మనకి వెలుతురిస్తున్నాడు కాబట్టి. చంద్రుడిని ఆలోచిస్తాం, వెలుతురిస్తున్నాడు కాబట్టి. కానీ ఎక్కడో ఉన్న శనిదేవుడు నిన్ను పగబడతాడు, నీ వెంట పడతాడు, నీ భరతం పడతాడు, నీ పని చెప్తాడు. అంటే ఇక అలాని ఏమంటాం? వాళ్ళ దేవతలు అంటారా పగబట్టేటోళ్ళను? అంటే ఒక క్యారెక్టర్ను మనం ఏం చేస్తున్నామంటే మన ఊహాత్మక చిత్రాలలో ఒక లోకములో ఒక నియంతలాగా ఉండి ఒక శనిని ఏం చేస్తున్నామంటే ఒక విలన్ లాగా చిత్రీకరించే పరిస్థితి అయింది. ఇట్స్ రాంగ్. అది నవగ్రహాలు లేరా? నవగ్రహాలు కాదు, అంతకు ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి పైన ఎక్కడో ఉన్న భూమి కంటే కొన్ని వేల రెట్ల, వందల రెట్ల, 10 రెట్ల సైజుతో కూడి ఉన్నటువంటి అక్కడ కూడా మనది ఎట్లయితే కొన్ని మూలకాలతో తయారై భూమి ఈ మూలకాలతో తయారైందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు, అక్కడ కూడా కొన్ని మూలకాలతో తయారైనటువంటి సహజ సిద్ధమైన ఎలిమెంట్. అక్కడ నుంచి నిన్ను ఒక దేవుడు పగబట్టడు. ఇది బాగా తెలుసుకోండి. నీ యొక్క కర్మలకు మనం ఏం చేస్తామంటే గ్రహాల మీద నెట్టుతాం. అంటే మనకు ఎవరో ఒకరు కావాలా.
నీ చెడు కర్మ అనుభవం మనము ఇది ఫలానా శని ప్రాబ్లము అంతే. మరి నీ పైత్యం ప్రాబ్లం అని ఎవరన్నా అంటారా అంటే అడిగలు వారిపోతాడు. కాబట్టి ఇంకొకటి పేరు ఎత్తాలా, నువ్వైతే మంచోడివే కానీ శని బట్టి నీకు ఇట్లా అవుతున్నది అని పంతులు చెప్పాలా నీకు. నువ్వైతే సత్యపూసవు, నీకు ఎన్న పూస రాకెటలో ఒకరు కావాలా అని ఇట్లా చెప్తే అబ్బా నేనైతే సత్యపూసను, శుద్ధ పూసను, నేనైతే మంచోన్నట. పంతులు గారు చెప్పారు ఎక్కడి నుంచో శని అట నా ఎంబడ పడ్డాడట. ఇప్పుడు పడ్డాడు, ఇప్పుడు నువ్వు ఏదో ఇస్తే ఇడికి ఒక సంచి మోసుకొని అలా 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 లోకానికి వేసుకపోతాడా మనీ అని ఏం వస్తుంది చెప్పు. మిమ్మల్ని టార్చర్ పెడితే చిన్న లాజిక్లు ఆలోచిస్తలేదు మీరు. నేను అన్నా కదా అనంత విశ్వంలో నీ ఉనికే లేదు, నో వేర్. నువ్వు మనది మనమే గొప్పలు, మాకేం తక్క, మనది మనమే డాంబికాలు, మనది మనమే డంబచారం, ఏం లేదాడ. ఒక్కసారి పైకి పోతే అసలు నీ ఉనికే లేదు. విమానంలో పోయిన కిందికి చూడుర్రి, ఆ ఊరికి ఇంత కనిపిస్తుంది, ఆ డాగి పెట్టేలా ఇల్లు కనిపిస్తాయి. అప్పుడు ఇట్లా చూస్తావు అంటే పైకి పోతే ఆడ ఎవడున్నాడో కూడా నీకు తెలియదు, అంటే నీ ఉనికే లేదాడ. అందుకే సమస్యను ఈడుండి చూడొద్దు, పైకి పోయి చూడాలి. ఎంత పైకి పోతుంది అంత చిన్నగా అవుతుంది, ఇంకొద్ది అవుతుంది కనిపించేది. అవి అట్లా అనంత విశ్వంలో నువ్వు లేవు, ఉన్నవని అనుకుంటున్నావు అంతే. నువ్వు ఎవడైనా అబ్జర్వర్ ఉంటే పైకి వెళ్ళి నువ్వు లేవు. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. మన యొక్క తప్పులనో లేకపోతే మన యొక్క దోషాలనో మన లోపాలనో గ్రహాల మీద పెట్టి గ్రహాలను తిట్టడమో లేదా గ్రహాలు అదేంది గ్రహ దోషాలనో ఇంకేదో అని అంటారు. అది గ్రహ దోషమే, కానీ ఏ గ్రహ దోషము? నీ అంతరగ్రహ దోషము. ఇది బాగా తెలుసుకోండి. ఆ దోషాలు కావు, అవన్నీ పదాలు కరెక్టే, గ్రహ దోషమే. ఎవరి గ్రహ దోషం అది? ఏమంటున్నారు? నీ గ్రహ దోషము. నీ అంటున్నారా? నీ గ్రహదోషం బాగలేదయ్యా, నీ గ్రహస్థితి బాగలేదయ్యా అంటున్నారు. కానీ పైనున్న గ్రహస్థితి బాగలేదని ఎవ్వరూ అంటలేరు. ఇదే అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నకు అర్థం ఏమిటి, ఈ మాటకు ఉన్న లోతేమిటి? నీ గ్రహ దోషం కరెక్టే, మంచిగానే కరెక్టే. మరి ఈ నీ గ్రహాలు ఎక్కడున్నాయి? మరి నీకున్న గ్రహాలే పైన అందరికీ అట్లనే తిరుగుతున్నాయి, అదే వ్యవస్థ ఉన్నది, అదే కథ ఉన్నది. కానీ ఫలితాలే వేరే మారుతున్నాయి. అంటే ఆ పైన ఉన్న గ్రహాల కథ కాదు అని తేలిపోయింది. అంటే అవి నిన్ను పగబడతలేవని తేలిపోయింది. మరి ఎవి పగబడుతున్నాయంటే, ఎవి రివర్స్ అవుతున్నాయంటే నీలోనే ఉన్నటువంటి నీ గ్రహాలు. కాబట్టి నీ వ్యవస్థ నీకు ఒకటి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది నీ గ్రహ సాధన, ఆ గ్రహ సాధన కాదు. ఆ గ్రహ సాధన మనం చేసేది ఏం లేదు, మనం ఏం చేయకపోతేనే సుఖంగా ఉంటాయి. మనం ఏదైనా చేస్తేనే, మనం పోయి కాలు పెడితేనే, మనం పోయి ఆడ ఏలు పెడితేనే ఆడ ఉన్న ఆడ కూడా పొల్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏం చేయొద్దు, ఆ ప్రకృతికి వదిలేసి మన లోపల చంద్రుడి లోపలికి ప్రయాణం చేయాలి, మన లోపల అంగారకుడి లోపలికి ప్రయాణం చేయాలి. మన లోపల ఉన్న శనిదేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడ మన యొక్క పూజను, ఆంతరంగిక ఆరాధన చేయాలి. మన లోపల రాహువు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ రాహువును కొంత వెన్నపూస రాకల నాయన శాంతించు అని. అంటే నీవే గ్రహాలు ఎక్కడ తిరుగుతున్నాయి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గ్రహాలు తిరుగుతున్నది నీ చుట్టే తిరుగుతున్నాయి. గ్రహాలు నీ చుట్టూ తిరుగుతున్నాయి, నువ్వు గ్రహాల చుట్టూ తిరుగుతున్నావు. బయట పోయి తెలవక, చదువుకోక, చదువు రాక గ్రహాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అరే గ్రహాలు నీ చుట్టూ తిరుగుతున్నాయి నీకెప్పుడు తెలుస్తుంది?
అవి ఎట్లా తిరుగుతున్నాయి? మరి నువ్వెక్కడున్నావు? నీ చుట్టూ అవెందుకు తిరుగుతున్నాయి? ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాయి? అసలు తిరిగేటి ఏమిటి అనేది ఇవాళటి యొక్క క్లాస్ యొక్క ఆంతర్యం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పటివరకు ఏంటంటే గ్రహాలు పై గ్రహాల, ఇప్పుడు నేను శనిదేవుని చూడమని చెప్తానేమో గురువుగారు సూర్యుడిని చూడమన్నట్టని అనుకుంటారు మీరంతా. నేను పైకి ఎప్పుడు దృష్టి పెట్టించా, నీ లోపల లేనిది బయట లేదు లేదు లేదు. ఇది అంతర గ్రహ సాధన. మరి ఎక్కడున్నాయి? మరి లోపల గ్రహ స్థితులు ఎక్కడున్నాయి, ఆ అంతర్గ్రహాలు ఎక్కడున్నాయి అనేది మీరు తెలుసుకుంటే, నేను కుండలీశనాగ అష్టోత్తరంలో రాశాను చూడండి. ఓం అంతర నక్షత్ర దర్శితాయై నమః అని చెప్పాను. అంటే బహిర్నక్షత్రాలు ఉన్నది, అంతర్నక్షత్రం ఉన్నట్టే కదా. నేను నా అనుభవంలో, ఇది నేను ఏ గ్రంథాలలో చదవలే, ఇప్పుడు నేను చెప్పే ఈ సబ్జెక్టు నా అనుభవములో నేను, ప్రతీదీ మన లోపలనే ఉంటుంది కదా. అనంతంలో ఉన్న పరమాత్ముని అనంతంలో తెలుసుకునే ముందు నీలో తెలుసుకున్నప్పుడే నువ్వు అనంతంలో చూడగలుగుతావు. సర్వాత్మను చూడాలి అంటే ప్రత్యేగాత్మ దర్శనం కావాలి. సర్వాత్మను నువ్వు దర్శించాలి అంటే నీలో ఉన్న దైవాన్ని నువ్వు ప్రకాశితం చేసుకోవాలి. నీలో ఉన్న దైవాన్ని నువ్వు సాక్షాత్కారం పొందితేనే జగమంతా ఉన్న దైవాన్ని చూడగలుగుతావు. ఇది లాజిక్. నేను ఎన్నోసార్లు అంట, పచ్చ కామెర్లు వస్తేనే లోకం పచ్చగా కనిపిస్తుంది, మామూలు టైంలో కనిపించేది. ముందు పచ్చ కామెర్లు వస్తేనే లోకం పచ్చగా కనిపిస్తుంది. అట్లనే నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంటేనే లోకమంతా నల్లగా కనిపిస్తుంది. ముందు నీకు లోకంలో ఏదైనా కనిపించాలి అని అంటే ముందు నీలో అది దర్శనం ఇవ్వాలి. అది నవగ్రహాలైనా, ఆత్మ సాక్షాత్కారమైనా, అది ముందు నీలో రిఫ్లెక్ట్ కావాలి. అందుకే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు నేను నా యందే సాధన చెయ్యాలి. అప్పుడు ప్రకృతిలో ఉన్న సాధన ఎట్లా ఉన్నదనేది మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్టు నా అంతరాలలో నుంచి నేను కనుగొన్న రహస్యాన్నే మీకు చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా అసలు ఏ గ్రంథంలో కూడా ఈ పాయింట్స్ నాకు ఎక్కడా కూడా నేను చూడలే. కొన్ని అవి వస్తాయి కావచ్చు, కొన్ని తెలిసిన తర్వాత కొన్నిట్లో కొన్ని రెఫరెన్సులు దొరుకుతాయి కావచ్చు. నిన్న అనుభవంకు ఒక శాస్త్ర ప్రమాణం దొరికిందని ఎక్కడో ఉంటుంది, ఏ మహాత్ముడు ఎక్కడో చెప్పి ఉంటాడు, కానీ అది మనకు తెలియకపోవచ్చు. మీరు ఈ జ్ఞానం తెలుసుకుంటే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు. మొదటిది ఏంటంటే, మన యొక్క నవగ్రహాలలో ప్రథమ గ్రహము ఏమిటి? జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. అంతేనా? ఈ శ్లోకాలు కొంత రావు నాకు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. ఈ సూర్యుడికి సంబంధించి తొలి నవగ్రహ స్తోత్రంలో స్టార్ట్ అవుతుంది. తమోరిం సర్వపావజ్ఞం ప్రణతోస్మి దివాకరం రతిశంకర జారాభం జైలో దానవ సంభవం నమామి జయనం సోమం శంభోర్ మగడ పూజనం, ఇట్లా వస్తుంది. ఇక ఒక నవగ్రహ స్తోత్రం అయిపోయింది, నాకు నవగ్రహ దోషం పోయింది అంటారు. మీరు దృష్టిని ఎక్కడో పెట్టి ఈడ స్తోత్రం చదివితే ఆ గ్రహం నీకు అనుగ్రహం ఇచ్చిందని ఏంది గ్యారంటీ? అది దాన్ని ఎట్లా నువ్వు ఫీల్ అవుతావు అంటే, ఇక్కడ నువ్వు చదివితే ఎక్కడో ఉన్న దేవుడు అక్కడ ఉన్న చంద్రగ్రహం మీద ఉన్న చంద్రుడికి వినిపించిందా, వెళ్ళిందా? లేకపోతే ఇప్పుడు నువ్వు పిలిచింది అక్కడ ఉన్న ఒక సింహాసనం మీద వేసుకున్న దేవుణ్ణా? ఇవన్నీ క్లారిటీ లేవు, ఏదో చదువుతున్నారు అంతే. దాని యొక్క అంతరార్థం ఏమిటి చూస్తే మొత్తం ఇందులోనే ఉన్నది. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, సూర్యుడు ఎక్కడున్నాడు నవగ్రహాలలో? మన లోపల సూర్యుడు అక్కడ ఉన్నారు, ఓకే, బట్ నో డౌట్ పరమాత్ముడు అంతటా ఉన్నాడు. కానీ నీలో ఎట్లున్నాడో ముందు తెలియాల. అట్లనే సూర్యుడు అక్కడ ఉన్నారు, మరి నీలో ఎలా ఉన్నారు? సూర్య భగవానుడు నీలో ఎలా ఉన్నాడు?
దానికి ఒక శ్లోకం ఉన్నది, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సప్తాశ్వాలు అన్నారు. సప్త అశ్వాలను అధిరోహించినవాడు. మన లోపల ఎన్ని ఉన్నాయి? 6 + 1 7. 6 చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు. ఇవన్నిటిపైన సప్తాశ్వాలను అధిరోహించి అవిటి పైన ఉన్నాడు. అంటే సహస్రార భూమికకు కూడా ఆవల ఉన్నవాడు ఆత్మభాస్కరుడు అంటారు ఆయనను. ఆత్మసూర్యుడు. ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం, తలతల మెరిసే పద్మము లాంటివాడు, ప్రచండ వెలుగులతో ఉన్నవాడు. అటువంటి సూర్యుడికి నేను వందనం చేస్తున్నాను. ఆత్మసాక్షాత్కారం పొందితే ఆ ఆత్మభాస్కరుడి యొక్క స్తోత్రం ఇది అని నాలాంటి వాడికి అర్థమవుతుంది. సప్తాశ్వాలు ఉన్నాయి, షట్చక్రాలను దాటి ప్రచండంగా వెలుగుతున్న, తలతల మెరిసే ఆ దివ్యపు కాంతులతో శతకోటి సూర్యుల వెలుగుతో వెలుగొందుతున్న ఆత్మభాస్కరుడు ఇతడే, అతనికి నేను నమస్కరిస్తున్నాను అని ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ హెడ్. నీ తలలో మా బ్రహ్మరంధ్రం దగ్గర నేను ప్రతిసారి ఇక్కడ పెట్టిస్తా చూడండి, అది ఆత్మభాస్కర స్థానం, అదే పరమాత్మ స్థానం. అందుకే సూర్యుడు నొక్కొన్నే సూర్యనారాయణ అంటారు, చంద్రనారాయణ అనరు. సూర్యనారాయణ, సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు అని శివ దీని ప్రకారం అంటారు. ఎవరైనా కానీ సూర్యుడిని తమ దైవమే ఇది అని అంటారు. వాళ్ళు కొలిసే దైవాన్ని సూర్యుడికి అడాప్ట్ చేసేసుకుంటారు. ఎవ్వరు కూడా సూర్యుడిని ఈయన మాకు సంబంధించిన దేవుడు కాదు అన్నాడు. ఇటు వైష్ణవులు అంటారు, శైవులు అంటారు, శాక్తేయులు అంటారు, జైనులు అంటారు, బుద్ధులు అంటారు, అందరూ అంటారు. ఎందుకంటే అందరికైనా కావాలి కాబట్టి. ఎందుకంటే అది సత్యము కనిపిస్తున్నది, వీలయన్ని ఇల్యూషన్. అటువంటి సూర్య భగవానుడు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడున్నారు అంటే ఆ పాయింట్ అది. ఎప్పుడైతే నీవు అనుభూతి కలుగుతుందో అప్పుడు ఆత్మభాస్కరుడి యొక్క ఉదయం నీలో వెలుగొందుతుంది అని మనకు ఎన్నో మహాత్ములు చెప్తారు. ఆత్మభాస్కరుడి యొక్క అంతర్సాక్షాత్కారం నీలోనే అవుతుంది అని. మీకు ఇంకొకటి చెప్తా, నా అనుభవంలో కూడా సూక్ష్మ కపాల భేదనం జరిగినప్పుడు 1.5 అడుగుల వ్యాసార్థముగా, ఫీట్ ఇంత ఉంటుంది, ఫీట్ రౌండ్, ఫీట్ బై ఫీట్ వ్యాసార్థం గల ఒక గోళం బయటకు ఆత్మగోళం లేసినప్పుడు సేమ్ సూర్యుడు లాంటి కాంతి వలె ఉన్నటువంటి ఒక గోళం బయటకు వచ్చింది. అది సూక్ష్మ కపాల భేదనం జరిగినప్పుడు సుట్కేస్ లెక్క లేపి ఇట్లా గురువు లేపినప్పుడు తీసి దాన్ని మొత్తం ఒక క్లీన్ చేసినట్టు క్లీన్ చేసి మళ్ళీ పెట్టి చేసిన. అంటే ఆత్మభాస్కరుడి స్థానం ఎక్కడుంది, ఇందులోకి వెళ్ళే తీసిండు. అది డైరెక్ట్ ఆత్మసూర్యుడిని నేను ఆత్మ అనుభూతి పొందడం అనేది అద్వైతము. అది నువ్వే అదైపోతావు. కానీ ద్వైతంలో నీకు అటువంటి ఆత్మసూర్యుడు కూడా కనిపిస్తాడు. అది మంచిది, నీకు దృష్టి పెట్టడానికో ధ్యానం చేయడానికో ధ్యాన ధ్యేయంగానో అటువంటి దృష్టి మంచిదే. అందుకే అంతరంలో కూడా ఆత్మసూర్యుడు ఒకరు ఉన్నారు, ఆత్మగోళం ఒకటి ఉన్నది అనేది కూడా నా యొక్క దర్శనంలో అది ఉన్నది. అందుకే ఆ పాయింట్ ఏంటి అంటే ఈ మాడు భాగం యొక్క ఈ ప్లేస్ సేమ్. ఇది చూడండి, నీకు కపాల మోక్షం రావాలన్నా ఆత్మభాస్కరుడు ఇక్కడ నుంచే వెళ్ళడం. ఇవన్నీ లింక్ ఉంది, ఒకదానికొకటి లింక్. ఇక్కడ ఉన్న ఆత్మ భాస్కరుడు నీ యొక్క దేహం అనే కంప్లీట్ వ్యవస్థను ఇతని కేంద్రకంగా నడుస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆత్మ, అక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతము, ఇది ఆత్మ కేంద్రక సిద్ధాంతము. నేను చెప్పేది ఆత్మయే సూర్యుడు. సూర్యో జ్యోతిష్ సూర్య స్వాహ వేదం చెప్తుంది.
సూర్యో జ్యోతి, జ్యోతి సూర్య స్వాహ, సూర్యుడే జ్యోతి, జ్యోతి సూర్యుడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మీకు జ్యోతిష్యం అంతా సూర్య కేంద్రకం మీదనే ఉన్నది. ఆ జ్యోతి ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కేంద్రకంగా స్టార్ట్ అవుతుంది మీ వ్యవస్థ. ఇప్పుడు నేను చెప్పేదంతా ఇది నవగ్రహాలలో ద మెయిన్ పాయింట్ సెంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు దృష్టి పెట్టమన్నా కదా మహాప్రాణ విద్య సాధకులకు. ఇక్కడ మీరు దృష్టి పెట్టి సాధన చేసినతే మీరు సెంటర్ పాయింట్ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఆ కేంద్రకం నుంచి పనిచేయడం మొదలవుతుంది. అందుకే నేను ప్రతిసారి చెప్తే ఇక్కడ దృష్టి పెట్టండి, ఇక్కడ పెట్టరాదా అంటే పెట్టచ్చు. నేనేమంటా అల్టిమేట్ అని చెప్పాలా, మీకు ఫైనల్ డెస్టినేషన్ చెప్పాలా, ఏదైతే పవర్ఫుల్ అది చెప్పాలి. అందుకే నిత్య సాధకులంతా మహాప్రాణ విద్య మోక్షవాంఛ కలిగిన ప్రతి సాధకుడు ఇక్కడ దృష్టి పెట్టాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు తెలియకుండానే సూర్యుడి యొక్క స్థానములో ఆత్మ భాస్కరుడి స్థానంలో నీ మనసు పెట్టి నీ ప్రాణాన్ని ఎగబాకిస్తున్నావు. ఎక్కడికి? సూర్య తేజము వైపుకు. ఇది అర్థం చేసుకోవాలి అందరూ. మరి ఇక్కడున్న సూర్యుడు ఏ రకంగా ఆ శక్తిని మనం ఎట్లా దాన్ని ఒక్కొక్క పాయింట్కి ఎట్లా దాని మీద దృష్టి పెట్టాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి ఏదన్నా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం తెలుసుకుని నాకు పలానా బుధుడి యొక్క బాగలేదు, నాకు పలానా గురుడి యొక్క బాగలేదు ఇట్లా చెప్తూ ఉంటారు కదా. ఆ టైంలో బాగా ఉండాలంటే ఎట్లా పెట్టాలనేది ఇప్పటి నుంచి చెప్తా. మీకు నెక్స్ట్ వచ్చే గ్రహం ఏమిటి అంటే చంద్ర. అంటే సూర్యుడి తర్వాత ఏంది? చంద్రుడు మన లోపల ఎక్కడుంటాడు అంటే మీరు ఎక్కడనో చూడాల్సిన పని లేదు, సింపుల్. ఇది చంద్రస్థానం మన యందు ఎక్కడున్నది. మీకు నవగ్రహాలన్నీ ఒక చిన్న పాయింట్ చెప్పేస్తా, దాని తర్వాత అన్ని వర్ణిస్తా. ఈ కనుబొమ్మల నుంచి చూసుకోండి, కరెక్ట్గా నేను గీస్తున్నా. ఈ చెవి ఇట్లా వెళ్తుంది కిందికి, ఇట్లా వస్తుంది, మళ్ళీ కనుబొమ్మలు రౌండ్. ఈ పై ప్లేసులనే ఉంటాయి అన్ని నవగ్రహాలన్నీ. అందుకే ఆడి గ్రహాల నెత్తిలో గ్రహాలు సరిగా లేవంటారు, కాళ్ళల్లో గ్రహాలు అంటారు ఎవరైనా. నెత్తిలో గ్రహాలు సరిగా లేవు, పొట్టలో అనలేదు అన్నారు ఎవరైనా? వాడి నెత్తిలో గ్రహాలు సరిగా లేవు, గ్రహాలు నెత్తి మీద తాండవం చేస్తున్నాయి, ఇంకెందుకు వింటారు అని విన్నారా ఎప్పుడైనా? వాళ్ళని అనంగా విన్నారా? వింటారు. నెత్తిలో గ్రహాలు సరిగా లేవు, వాడి నెత్తి మీద శనిగ్రహం ఉన్నదిరా అంటారు. అందరి లోపల ఉన్నది, అల్ల కొంచెం ఎక్కువ ఆడుతున్నది అంతే. వాడు ఎక్కాడేసరికి పిచ్చి పిచ్చిగా చేస్తాడు. ఇప్పుడు ఇదేంటి, ఇవి పాయింట్ ఏమంటారు? కన్ను. అంటే ఈ కన్ను చేసే పని కన్ను చేస్తున్నదా లేదా? అట్లనే ఈ నెత్తిలో ఉండే, ఈ నెత్తి అంటే మీరు మళ్ళీ ఆపరేషన్ చేస్తే కనిపిస్తాయి అనకండి. ఇవన్నీ చెప్తుంది ఎక్కడ? ఇవన్నీ మీ యొక్క సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి విషయాలు ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి, ఫిజికల్ బాడీలో ఉండవు. ఇదంతా ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరములో ఉన్నాయి. ఈ యొక్క నేను చెప్పే అంతరగ్రహాలు. సూక్ష్మ శరీరం అంటే ఏంది? ఆస్ట్రల్ బాడీ. ఈ యొక్క శరీరం వదిలిన తర్వాత ఒక లింగ శరీరం అనేది బయటకు వెళ్తుంది. ఆ లింగ శరీరంలో ఇవన్నీ ఉంటాయి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, కర్మలు, వాసనలు, ఇవన్నీ అలానే ఉంటుంది ఆ కోంబో ప్యాక్లా. అందులోనే ఈ గ్రహాలు కూడా ఉంటాయి. అందుకే ఇవి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, ఈ అంతర్గ్రహాలు కూడా. ఆ కర్మలను బట్టి గ్రహాలు ఫలితం ఇస్తాయి. అందుకే ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఇంకొక మీకు చిన్న లాజిక్ చెప్తా. కారణ శరీరానికి సూక్ష్మ శరీరానికి ఒక సంధి శరీరం ఉంటుంది. ఆ సంధి శరీరంలో ఇవి ఉంటాయి. కారణ శరీరము సూక్ష్మ అంటే కర్మ శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఒక సంధి కాని సంధి. అది అంటే పెద్ద సంధి ఏమి ఉండదడా, సంధే కాదు కానీ సంధి అనుకో. అంటే ఇట్స్ ఎ క్రాసింగ్ టైం. ఆస్ట్రల్ బాడీకి కారణ శరీరానికి ఒక క్రాసింగ్ టైం ఉంటుంది. అక్కడి నుంచే ఏమవుతుందంటే బుద్ధి కర్మానుసారిణి అని అన్నారా? బుద్ధి కర్మానుసారిణి అంటే వాడి కర్మ సరిగా లేదంటేనే గ్రహస్థితి అంటున్నారా? సో కర్మలను బట్టి అంతరగ్రహాలు యొక్క ఫలితాలను నిర్ణయిస్తారు. ఈ అంతరగ్రహాల యొక్క కుండలినియే నీ యొక్క జన్మ కుండలిని.